ఆయన కొడుకు కొట్టాలరా, కానీ మనం కొట్టని తెలియకూడదు. ఓ పని చేస్తే గణేష్ గడి వచ్చి కొట్టిస్తే వాళ్ళు కొడితే మన సాటిస్ఫాక్షన్ ఏంట్రా. ఓ పని చేద్దాం, ముసుకేసి కొట్టేద్దాం. అది నేను జడ్జి గారితో మాట్లాడాను. ఎల్లుండే కేసు హియరింగ్ ఉంది, మీరు డబ్బులు చాలా వచ్చేసి. అవునరా, మనం కొట్టని వాడికి తెలిపోతే మనకు సాటిస్ఫాక్షన్ ఏంట్రా. బిడ్డ నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ను, డబ్బులు తీసుకుని అవుతుంటానని గ్యారంటీ లేదు. ఏముందా నీ దగ్గర? 20 రూపాయలు సార్. ఇదేంద్రా? ఇది గుడ్కా సార్, మస్తుంటా సార్. నెయిల్ కట్టర్ సార్. కట్టా కొరుక్కుంటావురా? ఇందా కొట్టావా సార్? ఏముందిరా నీ దగ్గర? ఏంద్రా ఇది? మల్లికాశరం. మరి ఇదేంద్రా? కండం సార్. స్ట్రాబెరీ. ఎందుకురా? హెల్మెట్ కంపల్సరీ అన్నారు కదా సార్. నువ్వేంట్రా పాయింట్ వేసుకున్నావు? ఏంట్రా? డైరీ వేసుకోలేదు సార్. ఏ అలవాట్లేదు సార్. స్టైల్ కూర్చుని మనం చూసిన అవుతున్నారు ఎవరు? ఏదో బ్యాక్గ్రౌండ్ ఉంటుందన్న. చిన్నప్పటి నుంచి నేను ఎవరో కొట్టలేదు, మా అమ్మ కూడా. ఫస్ట్ టైం పోలీసుల పవర్ ఏంటో తెలిసింది, అలాగే వాళ్ళ వీక్నెస్ ఏంటో కూడా తెలిసింది. ఆడే లడ్డానంటే మాణిక్యం రైట్ హ్యాండ్. మాణిక్యానికి ఇంత ఎత్తంత ఉన్ననే మర్డర్ కేసులో జైలుకోవచ్చిండు. ఏం కాదర్ పొట్ట మస్తు పెంచినావు. ఏం లేదన్నా, రాత్రి పూట బీర్లు ఎక్కువైపోయినాయి అన్నా. పోరగాళ్ళ కోసం వచ్చినావనే రే అలా వదిలేయి అన్నా. ఈ పోరగాళ్ళు చాలా టూ మచ్ చేస్తున్నా. ఇంతవరకు మాకు లేనిదేంటో అర్థమైంది. బ్యాక్గ్రౌండ్ అది ఉంటే ఎవడైనా సలాం చేస్తాడు. సో వీ నీడ్ బ్యాక్గ్రౌండ్. ఏ పైసలు పైసలు అందుకే అడుగుతున్నా, లేకుంటే అడిగేటోని కాదన్నా. శేఖర్ అన్న, నేను మలేష్ గాని. శేఖర్ అన్న నాకు బాగా తెలుసు. శేఖర్ అన్న చిన్నప్పటి నుంచి దొరుకుతూ అన్న. నమస్తే అన్న. కొంచెం అడిపోయారు అదే. ఎంత అడిగిరా? 1000 రూపాయలు అడిగినా. నా దందా తెలుసు కదా, 1000కి 3000. బయటకు వచ్చిన తర్వాత 3000 ఇవ్వాలి. ఇచ్చేస్తా అన్న. నేను నిన్నమ్మా. ఎందుకన్నా? నా పేరు శేఖర్ అన్న కాదు, జాఫర్ అన్న. నేస్తాను. సరే ఎస్ఐ గోపి, గోపి, నేను పెళ్లికి రానేవాడు అనుకుని స్వయంగా నువ్వే వచ్చావారా? నువ్వు లేకుండా పెళ్ళేలా చేసుకుంటాను రా. జున్ను, అరే సముద్రానికైనా హద్దులుంటాయేమో గాని మన స్నేహానికి హద్దులు లేవురా జున్ను. అమ్మాయి కూడా వచ్చిందిరా. జున్ను, నువ్వు వచ్చింది కాకుండా, కారు తెచ్చింది కాకుండా చెల్లెమని కూడా తీసుకొచ్చావా? రే కార్డు ముక్క రాస్తే కాకిలాగా అంటూ ఎదుర్కొంటూ వచ్చేవాని కదరా. ఇది స్నేహ చరిత్రలోనే మర్చిపోలేని ఘట్టంరా. జున్ను, నువ్వు ఫీల్ అయిన చాలు, అవతల పోలీసులు తరుగుతున్నారు. నేను ఇప్పుడే ఇక్కడ అర్జెంట్ గా పెళ్లి చేసుకోవాలి, అప్పుడే టెన్షన్ ఉండదు. పోలీసులు తరవడం ఏంట్రా? ఈ అమ్మాయి డిఐజీ కూతురు. మరి మన ఫోన్ లో టీచర్ గారు అమ్మాయి అన్నావు. అది ఆ అమ్మాయి. ఇప్పుడు ఈ అమ్మాయికి షిఫ్ట్ అయిపోయా. షిఫ్ట్ అయ్యావా? ఇదే మన ఫ్యాక్టరీలో డ్యూటీ ఆరా షిఫ్ట్ అవ్వడానికి. రే అవన్నీ వదిలే, నేను అర్జెంట్కి వెళ్ళి పురోహితుడిని, ఫోటోగ్రాఫర్ని, పూలమాల తీసుకొచ్చి నీ ముందే పెళ్లి చేసుకుంటా. ఎందుకంటే నువ్వే మా పెళ్లికి సాక్షివి, పెద్దవి. తప్పమ్మ గోపి, 5 గంటల్లో పెళ్లి పెట్టుకుని ఇలా షిఫ్ట్ అవ్వడం పాపం రా. మూస్తమ్మా మూస్తా, నువ్వు జీవితంలో మారవురా. ఇంటర్మీడియట్ లో కూడా అంతే. నువ్వు నాగలక్ష్మి లవ్ చేస్తున్నా అని చెప్పి లవ్ లెటర్ రాస్తే ఫ్రెండ్షిప్ కోసం నేను తీసుకెళ్తాను లవ్ లెటర్ ఇచ్చా. అది రెస్పాండ్ అయ్యే లోపు రుక్మిణికి ఐ లవ్ చెప్పినావు. నాగలక్ష్మి నరదగులుకుంది, కర్మ కొద్ది పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందిరా. ఇప్పుడు ఎవరిని ఎందుకురా? ప్రియా ఒకసారి లోపలికి రా. నువ్వు ఒకసారి ప్రియం చూస్తే షాక్ అవుతావు. ఆ అందం చూస్తే నీకు అప్పుడు అర్థం అవుద్ది నేను ఎందుకు ఈ అమ్మాయికి షిఫ్ట్ అయ్యానా అని. చూసావా, మైండ్ బ్లాక్ అయిందా, ఫేస్ రెడ్ అయిందా, మాట డౌన్ అయిందా?
ప్రియా, కృష్ణుడని నా ప్రాణ స్నేహితుడు. అయితే ప్రాణం ఇస్తాడనమాట. రేయ్, నీ 10 నిమిషాలు వస్తాను. అమ్మాయి జాగ్రత్త. నా జాగ్రత్త. పూజారి గారు. ఏం బాబు అత్త అర్చన మీకు అర్చన చేయటమేనా, పెళ్లి కూడా చేయటం వచ్చా? ఈ సంవత్సరం సీతా కళ్యాణం గౌరీ కళ్యాణం నేనే చేస్తున్నాను బాబు. అదే చెప్తూ ఈ గోపి కళ్యాణ్ కూడా చేద్దరు రండి. పంతులు గారు, నా లక్కు చూసారా? నా కోసం ఉన్నట్టు 2 బాణాలు ఉన్నాయి. వారం రోజులుగా అవి అలాగే ఉన్నాయి బాబు. ఏమ్మా, మెడలో ఒక తాళే ఉందా? స్పెర్కి ఇంకోటి ఉందా? భర్తలు ఎంతమంది ఉన్నా తాళ ఒకటే ఉంటుంది బాబు. పోలీసులు ఇక్కడ కూడా వచ్చారా? తప్పించుకున్నా బాబు. పెళ్లి పెళ్లి అది చేయడానికి మా మామ చాలా మంది పోలీసులు పంపాడు. బంగారం సంధ్య కనిపించట్లేదు. పారిపోవడం అలవాటు. ఫ్లోర్స్ అన్ని వెతికాను రా, సంజయ్ ఎక్కడా లేదు. ఎక్కడ కనిపించలేదా? ఎరా మీకు కనిపించిందా? ఇక్కడ కూడా లేదురా. ఆ అమ్మాయి బయట కూడా లేదు. ఎక్కడికి వెళ్ళిపోయింటుంది? హాల్ మొత్తం వెతికాం, ఎక్కడ కనిపించలేదు. ఫోన్ చేసి వెనకాడ పోయి ఉంటుందంటవా? तेरे ऐसे के तैसे సెల్ జబర్దస్త్ ఉంది. ఎప్పుడు కొన్నావే? ఇది ఆడతారు. అరే మనమేడ కొనాలరా, అన్ని మనకాడికే వస్తాయి. అరే రింగ్ అవుతుందిరా. హలో హలో వినయ్. వినయ్ కాదు బే, బాలే దూల్ పెట్ సోకల్ బాలే. లోకల్ బాల హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఏ లౌండిగా నడే చెబుతాడు రా. అన్న ఫోన్ నీ కాడికి ఎలా వచ్చింది? ఇట్లాంటి ఫోన్లు నా కాడికి రోజు 150 వచ్చి పోతుంటాయి. ఆధార్ బిట్ ఆధార్ కార్డు నడిమిట్లా నువ్వెవడరా? రాంగ్ నెంబర్ ఫోన్ పెట్టాయి. ఏమైంది బంగారం? వినయ్ ఫోన్ ఎవడో రాంగ్ పర్సన్ దగ్గరికి వెళ్ళింది. సంధ్య వినయ్ అనుకుని వాడి దగ్గరికి వెళ్ళిందేమో. రైట్, మీరు సనత్ నగర్కి వెళ్ళండి. నువ్వు అమీర్పేట వైపు. నందు నువ్వు ఇక్కడే ఉండు. ఓకే. సంజయ్ ఫోన్ చేస్తే నాకు తిరిగి ఫోన్ చేయి. తమ్మి ఎన్నా ఈడ లోకల్ బాల ఎవరే? హలో అన్నా బాలనా? మళ్ళీ ఎంత తమ్ముళ్ళరా నీకు? అన్నా ఏరియా నీకు మంచి పేరు ఉన్నదా? మంచిగా చెప్తున్నా, ఫోన్ ఇచ్చేయన్నా. ఇష్టు అది కూర్చున్నానంటే కలేజా బయట పడుతుంది. కుట్లు అడవు అన్నా అలా అన్మాకనా, కూర్చున్న మాటినా అలా అన్మాకనా. ఎదురుగా నిలబడినావంటే కళ్ళు కాంపౌండ్ లో బొక్కలు నాకు పిస్తా బిడ్డ పెట్టిపోను. చౌరస్తాకి రస్తా చూపిస్తావరా? నువ్వు బొక్కలు నాకు పిస్తావరా? నాతో పెట్టుకుంటే బొక్కలు బొక్కలు నేను రాంపూరి తీసుకుంటే బర్కత్పురం నుంచి డబ్బుల్పురా వరకు అడ్డొచ్చిన పోయిన ఎవరు ఇచ్చిండ్రా నీకు? రేయ్, మీ అందరూ బయటికి పోండి. షట్టర్స్ బంద్ చేయండి. అన్న నన్ను క్షమించి కాలు మోగుతా. ఎక్కడ రా వినయ్? అమ్మ తోడన్నా, ఆ వినయ్ ఎవరో నాకు తెలియదు. నేను కాల్ టాక్సీ డ్రైవర్. ఈ గ్యాంగ్ అంతా చిన్న బిల్డప్ అన్నా. కాల్ టాక్సీ డ్రైవర్ నీకెందుకురా? అన్నా చెప్పు, ఎలా వచ్చింది ఫోన్? ట్యాక్సీలో ఎవరో ఫోన్ మర్చిపోతే దబాయిస్తే నాదైతే అనుకున్నా. నన్ను విడిచిపెట్టవే అన్నా. ఆ బాటిల్ ఎట్లా బల కొట్టినావే? బాట్లా చెయ్యి. చెయ్యి. 2 చేతులు కొట్టి. ఏం పవర్ అన్నా, నీ పవరే పవర్ అన్నా. లెఫ్ట్కి వెళ్ళు. సార్ వాడు ఇక్కడ ఉంటాడు సార్. వీడిని టచ్ చేస్తామని చెయ్యి లేపే లోపు వాళ్ళు ఇక్కడ ఎక్కడ ఉంటారు? వెళ్ళి ఎత్తకండి. సంజయ్ గురించి నీకేం తెలిసిందా? లేదు, ఆ భూమారెడ్డి తన మనుషులతో కళ్యాణ మండపానికి వచ్చి సంజయ్ ఎక్కడన్నీ గొడవ చేస్తున్నాడు. ఏంటిరా? ఎత్తకండి. నువ్వే కంగారు పడుకో, ముందు అక్కడి నుంచి ఎస్కేప్. ఓకే.
అన్నా అంతా ఎత్తుకున్నాం. బంగారం కానీ ఆడ ఫ్రెండ్స్ కానీ ఎవరూ లేరు. వాళ్ళు ఏడకపోయినా వదిలేదు. తీయండి రాబండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.